ఓం శాంతి. ఈ యొక్క బ్రాహ్మణ జీవితంలో ప్రతిరోజు ఇలా మన బ్రాహ్మణ పరివారంతో కలుసుకుంటూ ఉంటే ప్రతిరోజు పండగే కదా. ఎంత ఆనందము, ఎంత సుఖము. 5000 సంవత్సరాల తర్వాత మన ఈ బ్రాహ్మణ పరివారాన్ని కలుసుకోవడం చాలా బాగా బట్టిని మనం సఫలం చేసుకున్నాం. అయితే ముందర ఏదైతే ఇప్పుడు మనం అడ్వాన్స్ లెవెల్లో వెళ్ళాలనుకుంటున్నామో అదే కాకుండా మన ఈ యొక్క బ్రాహ్మణ పురుషార్థి జీవితము మరియు మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ ఏ విధంగా నిర్విఘ్నంగా చేసుకోవాలి. లాస్ట్ మన యొక్క బట్టి కోసం మన బాబా మిలన్ కోసం మనం అందరం వెళ్ళాం, జ్ఞాపకం ఉండొచ్చు. బాబా మిలన్ మురళిలో లాస్ట్ మురళి మన కోసం ప్రత్యేకంగా నడిపించాడు. అందరికీ జ్ఞాపకం ఉందా? హోంవర్క్ ఇచ్చాడు బాబా. జ్ఞాపకం ఉందా ఎవరికైనా? అనే హోంవర్క్ ఇచ్చాడు ఒకటి. హోంవర్క్ ఏమి ఇచ్చాడంటే బాప్ సమాన్ బన్నా. ఈ విషయాలు ఎప్పుడూ అలా మదిలో మెదులుతూ ఉండాలి. కనుల ముందట అవే లక్ష్యంగా కనిపిస్తూ ఉండాలి. ఆ అంతరంగంలో అనహద్ నాద్ అంటారు. అనహద్ నాద్ గుండెల్లో ఆ యొక్క సౌండ్ వినిపిస్తూ ఉండాలి. బాబా యొక్క మహావాక్యాలు. బాబా చెప్పాడు ఏంటంటే ప్రతి ఒక్క సెంటర్ కూడా నిర్విఘ్నంగా కావాలి. ఏ ఒక్క సెంటర్లో కూడా ఎక్కడా కూడా కంప్లైంట్ రాకూడదు. ఈ సెంటర్లో విఘ్నాలు ఉన్నాయి అని చెప్పేసి 3 నెలల సమయం ఇచ్చాడు. మీరు మళ్ళీ ఒకసారి ఆ మురళిని చదవండి. 3 నెలల సమయం ఇచ్చాడు. తమ సెంటర్లను నిర్విఘ్నంగా మార్చుకోవాలి. దానికోసం మనం ఏం చేస్తాం, ఎలా చేయాలి? మొట్టమొదటి మహామంత్రము, ఎవరినైనా కూడా మనం మార్చాలి అంటే ఒకే ఒక శక్తి, మనల్ని మనం మార్చుకోవడం తప్ప వేరే ఏ మార్గము లేదు. ఆ యొక్క శక్తి, ఆ యొక్క స్థితి ఎదుటి వాళ్ళని మార్చేంత మన లోపల శక్తి తీసుకొస్తుంది. అందుకని మనలను మనము ఎంత క్షుణ్ణంగా అర్థం చేసుకుంటామో, ఎంత చక్కగా చదువుతామో అంత బాగా ఎదుటి వాళ్ళను కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఒక ఆత్మ మన ముందర ఉంది అంటే కేవలం ఆ ఆత్మ యొక్క వర్తమాన స్థితి మన దగ్గర లేదు. ఆ ఆత్మ యొక్క గడిచిన భూతకాలము, రాబోయే భవిష్యత్తు కూడా ఆ ఆత్మతో ఉంది. ఒకవేళ మనం ఆ 3వ నేత్రంతో చూసినప్పుడు ఆ ఆత్మ యొక్క భవిష్యత్తు, వర్తమానము మరియు భూతకాలం కూడా మన ముందర కనిపించాలి. అటువంటి స్థితి మనకు కావాలి. ఎదుటి వాళ్ళను ఏ విధంగా మనం చూడగలుగుతాం, ఏ విధంగా వాళ్ళను దర్శించగలుగుతాం, ఎదుటివారు ఏ ఉద్దేశంతో వచ్చారు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఎలా దిశ ఇవ్వాలి అనేది ఎప్పుడు మనం తెలుసుకోగలుగుతాము అంటే ఎప్పుడైతే మనతో మనం ముక్తులుగా అవుతామో. ఒకవేళ మన బంధనాల్లోనే మనం చిక్కుకున్నప్పుడు మనం ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా తెలుసుకోలేము. అలా తెలుసుకోనప్పుడు ఎదుటి వాళ్ళ యొక్క నీడ్ ఏదైతే ఉందో, ఎదుటి వాళ్ళ యొక్క కోరిక ఏదైతే ఉందో, వాళ్ళు ఏ ఉద్దేశంతో బాబా దగ్గరకు వచ్చారు, వాళ్ళకి ఏ శక్తి కావాలి, అది మనకి ఎప్పటికి కూడా అర్థం కాదు. అందుకని ముందర మన బంధనాల నుండి మనల్ని మనం ముక్తులుగా చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ బంధనాలు మనం బట్టీలో చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఏ విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి, జన్మజన్మల నుంచి ఎలాగో ఉంది, అయినా కూడా ఈ జన్మలో కూడా మనకు తెలియకుండా ఎన్నో విషయాలు ఆ పదార్థాలుగా, భావన పదార్థాలుగా, వృత్తి పదార్థాలుగా, ఒక శక్తివంతమైనటువంటి పదార్థాలుగా మనం తయారు చేసుకొని పెట్టుకొని ఉన్నాం. అందుకని స్వపరివర్తనం కోసం మీరు ఎంత సమయం కేటాయిస్తారు?
దినమంతగా కూడా. సేవ తప్పకుండా చేయాలి. మనసా సేవ చేయాలి, స్థూల సేవ చేయాలి, అవన్నింటినీ చేయాలి. ఎన్నో మురళీలలో కూడా బాబా ఈ మాట స్పష్టం చేశారు. ఏంటి అంటే, మీరు ఎంత సేవ చేసినా కూడా ఒకవేళ మీ స్థితి లేకపోతే ఆ సేవ యొక్క మార్కులు మీకు దొరకవు. స్థితి పైననే సర్వస్వం. ఎందుకు అంటే, ఇవాళ మీరు సేవ చేయలేకపోయారనుకోండి, అందులో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు, ఎటువంటి బాబాకు నష్టం జరగదు. ఎందుకంటే మనం చేసినా మనం చేయకపోయినా ఆ సేవ అతను చేసుకుంటాడు, సర్వశక్తివంతుడు. కానీ స్వ ఉన్నతి ఏదైతే ఉందో అది వేరే ఎవ్వరూ చేయలేరు. అది కేవలం మనం మాత్రమే చేసుకోగలుగుతాం. అందుకని అది మొదటి సేవ. ఎప్పటి వరకైతే ఈ మొదటి సేవ మనము శ్రద్ధ పెట్టమో, దానిపైన ధ్యాస పెట్టమో, సేవ ఉంది అని చెప్పేసి సేవలో ఇన్వాల్వ్ అయిపోయి అది ఎప్పుడూ తగ్గదు. దినదినము పెరుగుతూనే ఉంటుంది, బాధ్యతలు పెరుగుతూనే ఉంటాయి, మనం బిజీ అయిపోతూ ఉంటాం. కానీ స్వ ఉన్నతి కోసం ఇవాళ మన శరీరం మన వెంబడి ఉంది అంటే మనం కాస్త ఆరోగ్యంగా ఉన్నాము, చాలా అదృష్టవంతులం. మన కనులు చూసే అదృష్టం ఉన్నాయి, మన చెవులు వినే అదృష్టం ఉన్నాయి, మన కాళ్ళు చేతులు అన్నీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు, సమయం కూడా మనకు చాలా బాగా ఉన్నప్పుడు, వాతావరణం కూడా చాలా బాగా ఉన్నప్పుడు, ఈ మొట్టమొదట ఆత్మ పరిశీలన, ఆత్మ పరివర్తనం అనేటువంటి గొప్ప సేవకి మనం సమయం ఇవ్వాలి, శ్రద్ధ చూపించాలి. అప్పుడైతేనే వేరే అన్నింటిలో కూడా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇప్పుడు ఎవరైనా మీ ముందర, ప్రతి వారి సంస్కారాలు భిన్నంగా ఉన్నాయి, ఎవరైనా మీ ముందర భిన్న భిన్న సంస్కారాలతో వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని మనం ఒక సమస్యలాగా చూసుకుంటున్నామా, లేక ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటున్నామా? ఛాలెంజ్ అంటే ఏంటి? తెలుగులో ఏమంటాం మనం? సవాల్. ఒక సవాల్. ఒక బహదూర్ పహల్వాన్ ఎలా ఉంటాడు అంటే, ఎదుటి వ్యక్తిని సవాల్ వేస్తాడు, రా నా ముందుకి అని చెప్పేసి. ఆ విధంగా మనతో ఉన్న వాళ్ళ యొక్క సంస్కారాలను మనం సమస్యగా తీసుకుంటున్నామా, లేక సవాల్గా తీసుకుంటున్నామా? ఇది నన్ను, ఈ సమస్య అంటే ఈ సంస్కారము, ఈ యొక్క పరిస్థితి నన్ను తయారు చేయడానికి వచ్చిందా, లేక నన్ను చెరపడానికి వచ్చిందా, నన్ను డిస్టర్బ్ చేయడానికి వచ్చిందా? ఆ విషయాన్ని ఆ విధంగా మీరు చూసినప్పుడు నిరంతరంగా మీరు ట్రైన్ అవుతారు, మీరు తయారవుతారు. మనం స్పెషల్గా ఎక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోలేదు. ఎక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నామా? యుద్ధ భూమిలో సైనికులు ఎవరైతే పోరాడుతున్నారో, ఏ ఒక్క సైనికుడిని కూడా గన్నిచ్చి చేతిలో ఇవాళే జాయిన్ అయ్యాడు, ఇవాళే నువ్వు వెళ్ళు బార్డర్లో నిలబడు అని చెప్పేసి ఎక్కడా పంపించరు. పంపిస్తారా? పంపించరు. కనీసం 2 సంవత్సరాలు చాలా స్ట్రిక్ట్గా ఒక డిసిప్లిన్ పద్ధతిలో, క్రమశిక్షణ పద్ధతిలో చక్కగా నేర్పించి ఆ తర్వాత పంపిస్తారు. అప్పుడు మీరు చూసినట్లయితే ఎందరో కూడా అమరవీరులు అవుతారు అప్పటికి, ట్రైనింగ్ తీసుకొని వెళ్ళినా కూడా. అదేవిధంగా మన ఈ బ్రాహ్మణ జీవితంలో, ఈ పురుషార్థి జీవితంలో మనం వచ్చాము. మనకి మాయను ఎలా జయించాలి అనేటువంటిది మనకి ఇక్కడ కూడా ట్రైనింగ్ ఇవ్వలేదు. ఇచ్చారా? అంటే స్పెషల్గా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అక్కడ ఉండి మాయను తెలుసుకొని, ఆ మాయ ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని ఎలా చంపాలి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి ట్రైనింగ్ ఎక్కడ తీసుకోలేదు. అయితే అన్ని విషయాలు ఒకేసారి మన జీవితంలో నడుస్తున్నాయి. ఇటు పురుషార్థము నడుస్తుంది, మాయను జయించడము నడుస్తుంది, సేవ చేయడము నడుస్తుంది. ఇవన్నీ కూడా ఎన్నో బాధ్యతలను ఒకేసారి తీసుకొని నడుస్తున్నాం. అలాంటప్పుడు మనలో ఎంత ఓపిక ఉండాలి, ఎంత సకారాత్మకమైనటువంటి దృష్టికోణం ఉండాలి. అప్పుడైతేనే మనలో ఆ ఓర్పు సహన శక్తితో ఎదుటి వాళ్ళని మార్చగలే శక్తి ఉంటుంది.
ప్రతి విషయాన్ని సమస్యగా కాకుండా సవాలుగా తీసుకుంటే అదే మీ యొక్క ట్రైనింగ్. మనం నేర్చుకున్నటువంటి జ్ఞానం, తీసుకున్నటువంటి యొక్క పాలన, మీరు నిజంగా ఆ పాలనను మీ జీవితంలో దించుకున్నారా లేదా ఇది ఎక్కడ తెలుస్తుంది? ఎక్కడో ఒక చోట ఎగ్జామ్ ఇవ్వాలి కదా. అలా మనం స్పెషల్గా ఏదో ఎగ్జామ్ హాల్లో వెళ్ళి ఇవ్వం కదా. అది ప్రతిరోజు మనకు బాబా ఏదో విధంగా ఎగ్జామ్ చేసి చూస్తాడు, నిజంగా మీరు ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వతారా లేదా అని చెప్పేసి. దానికోసం ప్రత్యేకంగా వేరే వాళ్ళు వచ్చి ఎగ్జామ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే మనతోనే ఉన్నారో వాళ్ళే మన ఎగ్జామ్ తీసుకుంటారు. వాళ్ళు కేవలం నిమిత్త మాత్రులు. కానీ ఆ విషయాన్ని సమస్యగా చూసినప్పుడు మనం ఎదుటి వాళ్ళని దోషులుగా చూస్తాం. తద్వారా వాళ్ళని దూషిస్తాం, మనలను కూడా వికారాలతో దూషించి మనల్ని కూడా మలినం చేసుకుంటాం. ఈ విధంగా సూక్ష్మంగా మన దృష్టికోణాన్ని, మన వ్యక్తిత్వాన్ని లోపల మరియు బయట కూడా చూసుకున్నట్లయితే చాలా తొందరగా మనల్ని మనం పరివర్తనం చేసుకోగలుగుతాం. వృత్తి అంటే ఒక హద్దు. ఏదైతే మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మధ్యలో ఒక అంకె ఉంటుంది. అది ఒక వ్యక్తికి 6లా కనిపిస్తుంది, ఇంకో వ్యక్తికి 9లా కనిపిస్తుంది. అలాగా మనం ఎప్పుడైతే ఆ వృత్తి లోపల ఉండిపోతామో అప్పుడు మనకు ఎదుటి వాళ్లకు ఏ విధంగా అది అగుపిస్తుంది, మనకిలా అగుపిస్తుంది, దాని గురించి మనకు తెలియదు. అందుకని ఆ వృత్తంలోంచి బయటకు రావాలి. నిన్న మెడిటేషన్లో నేను చెప్పాను, ఆత్మ చాలా చిన్నది, చాలా సూక్ష్మమైంది. కానీ ఎంత సూక్ష్మమైందో అంతగానే అనంతమైంది. ఎప్పుడైతే మనం ఈ విషయాన్ని అర్థం చేసుకుంటామో, నేను చాలా చిన్న వస్తువును కాదు, నేను విరాట స్వరూపుణ్ణి, నేను అనంతమైన ఆత్మని. అలాంటి వాళ్ళకి ఈ పృథ్వీలో ఉన్నటువంటి నిజ జీవితంలో జరుగుతున్నటువంటి ఈ సమస్యలు చాలా చిన్నగా అనిపిస్తాయి. ఎప్పుడైతే ఈ సమస్యలు నాకు పెద్దగా అనిపిస్తున్నాయంటే దాని అర్థం ఏంటి? ఈ సమస్యలు, ఈ జీవితం ఈ పెద్దగా అనిపిస్తున్నాయంటే ఆ సమస్యల ముందర మీ అస్తిత్వం చాలా చిన్నది. ఎప్పుడైతే మీ అస్తిత్వాన్ని మీరు పెద్దగా చేసుకుంటారో అప్పుడు మీ జీవితంలో సమస్యలు చాలా చిన్నగా అయిపోతాయి, చాలా చిన్నగా. దీన్ని ఎన్నో విధాలుగా భక్తి మార్గంలో చూపించడం జరిగింది. ఆ విధంగా ఇది సొంతగా మీరు అధ్యయనం చేస్తే తప్ప అక్కడ పరివర్తన వేరే ఎవ్వరూ చేయలేరు. దీనికోసం జానకి దాది చెప్తారు, సచ్చాయి సఫాయి అని. నిజాయితీ కావాలి, నన్ను నేను మార్చుకోవడానికి నిజాయితీ కావాలి, శుద్ధత, పవిత్రత కావాలి. దానిలో ఇంత జ్ఞానం మనం తెలిసిన తర్వాత మనం అస్సలు కూడా వెనకడుగు వేయకూడదు. అదేవిధంగా నిర్లక్ష్యం చేయకూడదు. ఒక విధంగా నేను చెప్తాను, బాబా ఎన్నో మురళీలలో చెప్తారు. ఇది ఒక సమానంగా నేను తీసుకుంటాను, మీకోసం కూడా ఒక చక్కగా ఉపయోగపడే విధంగా మీరు తెలుసుకోవచ్చు. బాబా ఏమంటారు అంటే, భారత్కు స్వర్గ బనావ్, భారతదేశాన్ని స్వర్గం చెయ్యు అంటారు. భారతదేశం అంటే ఏంటి? భారతదేశం అంటే ఏంటి? భూమిపైన ఉన్నటువంటి భారతదేశం యొక్క మ్యాప్ ఏదైతే ఉందో, లేదా ఆ భూఖండం ఏదైతే ఉందో అది భారతదేశం కాదు. భారతదేశము నా అస్తిత్వం. నేను భారతదేశాన్ని, నేను స్వర్గాన్ని. ఈ విధంగా మీరు ఎప్పుడైతే చూసుకుంటారో అప్పుడు మీలో మీరు ఎంత స్వర్గంగా మారారు, ఏ విధంగా అనుభవం చేస్తున్నారు. ఎందుకంటే మొన్న బట్టిలో కూడా మనం ఈ విషయం తెలుసుకున్నాం. నరకం మరియు స్వర్గం భౌగోళికం కావు, అవి కేవలం నీడ మాత్రమే.
మన ఆత్మ స్వర్గంగా మారినప్పుడు ఆ యొక్క ఆత్మ యొక్క అస్తిత్వం ప్రతిబింబం ఏదైతే ఉందో అది భౌగోళికం అవుతుంది. మన ఆత్మ సంపూర్ణంగా మారినప్పుడు, బాబా సమానంగా మారినప్పుడు ఆ యొక్క నీడనే ఆ భౌతిక రూపం అవుతుంది. అందుకని బాబా నా కోసం చెప్తున్నారు, కేవలం నా కోసం మాత్రమే చెప్తున్నారు అని అనుకున్నప్పుడు మీ పురుషార్థం మొదలవుతుంది. ఈ సృష్టిలో వేరే ఎవ్వరూ లేరు, కేవలం నేను మాత్రమే ఉన్నాను. నా కోసం భగవంతుడు దిగి వచ్చి ఆ ప్రయత్నము కష్టము పడుతున్నాడు. అప్పుడు ఎంత బాధ్యతతో మీరు మెదులుతారు, మీరు ఎంత విలువైన వారు. ఒకవేళ మీ జీవితంలో ఆలస్యం కానీ, నిర్లక్ష్యం కానీ, వేరే ఏ విషయాలు జరుగుతున్నప్పుడు అప్పుడు ఏం తెలుస్తుంది? మీ ముందరే మీరు నష్టపోతున్నారు, అయినా కూడా మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి? మీకు మీరు విలువ ఇచ్చుకోవడం లేదు. బాబా ఎన్నోసార్లు వ్యాపారం గురించి చెప్తారు. ఒక మంచి వ్యాపారి ఏం చేస్తాడు? తన పెట్టుబడికి ఎన్నో రేట్లుగా లాభాన్ని చేకూర్చే విధంగా, పొందే విధంగా ఆలోచిస్తాడు. ఇవాళ నేను ఒక 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశాను అంటే ఆ 1,00,000 రూపాయలకి 10 లక్షలు రిటర్న్గా పొందే విధంగా చేస్తేనే ఒక మంచి వ్యాపారి అవుతాడు. కానీ ఇవాళ నేను 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడుతున్నాను, అందులో 10 రూపాయలు కూడా నాకు లాభం రాకపోతే నేను మంచి వ్యాపారినా? నాకు వ్యాపారం చేయడం వస్తుందా? రాదు కదా. అదేవిధంగా నా జీవితంలో నేను నా సర్వస్వం త్యాగం చేసి మీరు సాధారణ ఆత్మలు కాదు. ఇక్కడికి వచ్చి 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల నుంచి మీ జీవితాన్ని త్యాగం చేసి వచ్చారంటే మీరు సాధారణ ఆత్మలు కాదు. అలాగని మీ త్యాగానికి విలువ కూడా మీకు తెలియాలి. ఏం త్యాగం చేసి వచ్చారు? ఆ జీవితాన్ని త్యాగం చేయాలి అంటే బయట ప్రపంచంలో ఎవ్వరూ సిద్ధంగా ఉండరు. ప్రాణం పోగొట్టుకోవడానికి తయారుగా ఉంటారు, కానీ వికారాలను విడిచిపెట్టడానికి ఎవరు త్యాగం రెడీగా కాదు. అంతటి త్యాగం చేసి వచ్చినప్పుడు ఆ త్యాగానికి ఎన్నో రేట్లు భాగ్యాన్ని ఎలా తయారు చేసుకుంటున్నారు మీరు? నిజంగా తయారవుతుందా? ఆలోచించండి. అకస్మాత్తుగా ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. నిన్నటి వరకు 30 సంవత్సరాల గల యువకుడు ఇవాళ కనిపించడం లేదు. అకస్మాత్తుగా మరణించాడు, ఆత్మ విడిచి వెళ్ళిపోయింది. ఆలోచించండి, ఆ ఆత్మ వేరే ఒక జన్మ తీసుకుంటే మళ్ళీ ఆ ఆత్మ పురుషార్థం ఎక్కడి నుంచి మొదలవుతుంది? దాదాపు 15-20 సంవత్సరాల వరకు హోష్లోనే ఉండరు కదా. ఆ బాల్యావస్థలోనే వేరే జీవితం మొదలవుతుంది. అప్పటి వరకు మళ్ళీ ఈ సంగమయోగం ఉంటుంది గ్యారంటీ లేదు కదా. అందుకని ఈ క్షణమే అమృతమయం. ఈ క్షణమే మనల్ని మనం అమరులుగా చేసుకునేటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి అవకాశం. ఎంత బాధ్యతతో నడవవలసి ఉంటుంది. అలా మనం నడిచినప్పుడు ఆ యొక్క శక్తితో చాలా తొందరగా సేవ మొదలవుతుంది. మీలో మనందరిలో బాబా ప్రత్యక్షమవుతారు. మన నడవడికలో, మన దృష్టితో, మన మాటలతో, మన చేతలతో బాబా ప్రత్యక్షమవుతారు. అప్పుడు ఎవరికి కూడా నేర్పించాల్సిన అవసరం లేదు. ఎవరిలోనైతే శ్రద్ధ కలుగుతుందో వాళ్ళకి ఎటువంటి మోటివేషన్ అవసరం లేదు. ఇవాళ మీ మనసులో అగ్ని రగిలితే రేపు 4 గంటలకి లేవండి 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 లేచి కూర్చొని అమృతవేళ చెయ్యండి అని చెప్పాల్సిన అవసరం లేదు. అలా అలారం పెట్టుకొని నిద్ర లేచి కూర్చోవాల్సిన అవసరం లేదు. సమయం కంటే మీరే ముందుగా లేచేస్తారు, లేచి కూర్చోగలుగుతారు. అలా లోపల నుండి ప్రేరణ మీకు రావాలి. అప్పుడైతే సృష్టి పరివర్తనం చాలా సరళంగా, తొందరగా అవుతుంది.
ఒక్క అవతార పురుషుడు ఇంత పెద్ద యజ్ఞాన్ని స్థాపించగలుగుతాడు. భాగ్యవిధాత బ్రహ్మబాబా ఒక్క అవతార పురుషుడు ఇంత పెద్ద యజ్ఞాన్ని స్థాపించగలిగినప్పుడు, తన సమానంగా మనల్ని తయారు చేస్తున్నప్పుడు ఆలోచించండి, మనం ఒక్కొక్కరము ఎన్ని యజ్ఞాలను సృష్టించవచ్చు, తయారు చేయవచ్చు. మనం కేవలం కథ చెప్పే బ్రాహ్మణులం కాదు, సత్యనారాయణ కథ చెప్పడానికి వచ్చినటువంటి బ్రాహ్మణులం కాదు. బ్రహ్మలం, మాస్టర్ బ్రహ్మలం, సృష్టిని రచించే శక్తి కలిగిన వాళ్ళం. ఆ సమానంలో మిమ్మల్ని మీరు ప్రతిక్షణం ఉంచుకుంటే మీ యొక్క మాటలు అస్త్రాలుగా మారుతాయి. ఎదుటి వాళ్ళ మనసులను ఛేదించి అందులో అగ్నిని రేకొల్పుతాయి. అప్పుడు ఆ ప్రేరణ అతి తొందరగా బాబాను ప్రత్యక్షం చేస్తుంది. అలాంటి జాగరూకతతో ప్రతి క్షణం నడవాలి, ప్రతి క్షణం నిలవాలి, మెరవాలి. అదంతా మొదలవుతుంది కేవలం స్వపరివర్తనం కోసం. అందుకని ఎంత సేవ ఉన్నా, ఎంత బిజీ ఉన్నా, ముందుగా మీ యొక్క పర్సనల్ కోసం ఖచ్చితంగా మీరు సమయం ఇవ్వాలి. మురళి అధ్యయనం కోసం మరియు యోగం యొక్క అనుభూతి కోసం ప్రతిరోజు అమృతవేళ కేవలం దినచర్య అని కాకుండా ప్రతిరోజు కొత్త అనుభవం కావాలి, కొత్తగా అనుభవం కావాలి. ప్రతిరోజు మురళి కేవలం దినచర్య కాకుండా ప్రతిరోజు కొత్త జ్ఞానాన్ని వింటున్నాను అనేటువంటి అనుభూతి మీలో కలగాలి. ప్రతిరోజు సేవ చేస్తున్నప్పుడు అదే సేవ చేస్తున్నానని కాకుండా కొత్తగా సేవ చేస్తున్నాననేటువంటి ఆ యొక్క స్థితి మీలో రావాలి. అప్పుడు ఆ జీవితం స్వర్గతుల్యంగా ఉంటుంది, ఆనందంతో నిండిపోతూ ఉంటుంది. ఇంకా నాకు సత్యుగం కావాలి అనేటువంటి కోరికనే ఉండదు, మనసంతా నిండిపోతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ స్వ అధ్యయనం చేసుకుంటూ స్వపరివర్తనం వైపు మనమందరం బయలుదేరాలి. నిజాయితీగా, మంచి మనస్సుతో, పవిత్రమైనటువంటి సాధనతో ఇదందరూ చేస్తే తప్పకుండా మనం అతి తొందరగా బాబాని ప్రత్యక్షం చేయగలుగుతాం. ఏ విధంగానైతే ఈరోజు బట్టీలో మనం తెలుసుకున్నామో, మనసు ఏ రహస్యమైతే మనసు గురించి మనం తెలుసుకున్నామో, మనసు చెవిటిది అని, మనస్సు కేవలం చెవిటిది అని మనం తెలుసుకున్నాము. కానీ మనస్సు గుడ్డిది కాదు కదా, మనస్సు చూస్తుంది. అందుకని ఏ విషయమైతే మనం వేరే వాళ్ళకి నేర్పాలి అని అనుకుంటున్నామో ఆ విషయాలను మనం చక్కగా ముందు మన జీవితంలో తీసుకురావాలి. ఇదే రహస్యాన్ని బ్రహ్మబాబా అప్లై చేశారు. అందుకనే బ్రహ్మబాబా స్లోగన్ ఏంటి? ఏదైతే నేను చేస్తానో అదే వేరే వాళ్ళు కూడా నన్ను చూసి చేస్తారు అని. అయితే ఈ రోజు నుంచి మీరు వేరే వాళ్ళని మార్చాలి అని అనుకుంటే, ఒకవేళ మీరు ఎంత చెప్పినా ఎవ్వరూ మారడం లేదు అని అనుకుంటే, ఈ రోజు నుంచి ఏ లక్షణాలు వాళ్ళల్లో మీరు చూడాలని అనుకుంటున్నారో ఆ లక్షణాలను మీ జీవితంలో తీసుకురావడం కోసం పురుషార్థం చేయండి. ఒకవేళ మీరు వేరే వాళ్ళని అమృతవేళ చక్కగా చేయించడానికి వాళ్ళల్లో ధారణ కావాలని మీరు అనుకున్నట్లయితే ముందు మీరు అమృతవేళ చేయడం ప్రారంభించండి. ఒకవేళ వాళ్ళను మురళిలో రెగ్యులర్గా తీసుకురావాలి అని అనుకుంటే ముందు మీరు మురళి రెగ్యులర్గా అటెండ్ చేయడం మొదలుపెట్టండి. అదేవిధంగా ఏ ధారణనైతే మీరు వేరే వాళ్ళల్లో తీసుకురావాలని అనుకుంటున్నారో అదే ధారణ మొదలు మీ లోపల తీసుకురావాలి. వేరే వాళ్ళను పరివర్తనం చేసే ఒకే ఒక్క మార్గం మనల్ని మనం పరివర్తనం చేసుకోవడం. దీన్ని తప్ప ఈ ప్రపంచంలో వేరే వాళ్ళని మార్చే వేరే ఎటువంటి మార్గము లేదు, ఎటువంటి శక్తి లేదు. అందుకని మనస్సు యొక్క ఈ రహస్యాన్ని, ఏదైతే మనస్సు చెవిటిది కాబట్టి ఎంత చెప్పినా వినరు కాబట్టి వాళ్ళు చూస్తూ ఉంటారు.
వీళ్ళ లోపట ఏ ధారణ అయ్యింది, ఎంతవరకు వీళ్ళు మారారు అని చెప్పేసి. అయితే ఏ మనసు అయితే చెప్తే వినడం లేదో ఆ మనస్సుకు చేసి చూయించండి. అప్పుడు చెప్పవలసిన అవసరం లేకుండానే ఎదుటి వాళ్ళు మారిపోతారు. ఓం శాంతి.